ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ గ్రూప్ ఏలో భారత్ న్యూజిలాండ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సెమీఫైనల్ ఎవరితో ఎవరన్నది తేలుతుంది. సెమీఫైనల్ కాకముందు ఇరు జట్లు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా గ్రూప్ లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. భారత్ ఓడితే దక్షిణాఫ్రికాను ఢీకొనాల్సి ఉంటుంది. భారత్ టోర్నీలో ఆడిన 2 మ్యాచ్లు గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా కాస్త తొడకండరాల నొప్పితో ఇబ్బంది పడ్డ రోహిత్కు ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇస్తారా అన్నది ఆసక్తికరం. అదే జరిగితే పంత్ జట్టులోకి వస్తాడు. పిక్క నొప్పితో కొద్దిగా ఇబ్బంది పడ్డ షమికి కూడా విశ్రాంతినివ్వొచ్చని చర్చ జరుగుతుంది. అతడి స్థానంలో హర్షదీప్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫామ్ లో ఉన్న వరుణ్ చక్రవర్తి కుల్దీప్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. నాలుగు ఛాంపియన్స్ ట్రోఫీ వేదికల్లో స్పిన్ కు దుబాయ్ అత్యంత అనుకూలమైంది. ఈ గ్రౌండ్ లో భారీ స్కోరు నమోదు కావు. ఇక్కడ ఆడిన గత 2 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ 228, పాకిస్తాన్ 241 పరుగులు మాత్రమే చేశాయి. అయితే టోర్నీలో స్పిన్ ఆడడంలో భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్తో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలని కుంటుంది. ఇక బంగ్లాతో పోరులో స్పిన్నర్లు మహదీ హసన్, రిషాద్పై ఎక్కువ దృష్టి పెట్టిన భారత బ్యాటర్లు సాహసాలు చేయడానికి ప్రయత్నించలేదు. పాకిస్తాన్ పై లెగ్ స్పిన్నర్ అబ్రాన్ అహ్మద్ విషయంలోనూ అలాగే వ్యవహరించారు. అయితే కివీస్ కు బలమైన స్పిన్ విభాగమే ఉంది. మిచెల్ శాంటర్న్, బ్రాస్వెల్లా నుంచి టీమిండియా బ్యాటర్లకు పరీక్ష తప్పదు. ఈ ఈవెంట్లోనే స్పిన్ లో ఇప్పటి వరకు ఇదే వాళ్లకు కఠినమైన స్పిన్ సవాలు కావచ్చు. కివీస్ స్పిన్నర్లిద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు. దుబాయ్లో క్షీణించిన పిచ్ పై వాళ్లు మరింత ప్రభావం చూపవచ్చు. ఇప్పటి వరకు స్పిన్ బౌలింగ్ లో మన బ్యాటర్లు ఎక్కువ సింగిల్స్, డబుల్స్ తో పరుగులు రాబట్టారు. పేసర్ల బౌలింగ్ లో భారీ షాట్లు పడ్డ ఆడరు. కానీ శాంటర్న్, బ్రాస్వెల్లా 20 ఓవర్లతో పాటు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ ను ఎదుర్కోవాలి. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో శాంటర్న్, ఫిలిప్స్ బౌలింగ్ లో భారత బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వారికి బ్రాస్వెల్ కూడా తోడయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బ్రాస్వెల్ కేవలం 3.2 ఎకనామీ రేట్తో పరుగులిచ్చాడు. మందకోడి పిచ్పై ఈ బౌలర్లను గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ ఎలా ఎదుర్కొంటారన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. స్పిన్ విభాగంలో భారత్ కూడా బలంగానే ఉంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ల రూపంలో 5 స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. ఈ టోర్నీలో ఆడిన జడేజా, అక్షర్, కుల్దీప్ పరిస్థితులకు తగినట్లు బౌలింగ్ చేసి బ్యాటర్లకు సమస్యలు సృష్టించారు. ఆ ముగ్గురిలో ఒక్కరు కూడా ఓవర్కు 5 కంటే ఎక్కువ పరుగులివ్వలేదు. కానీ న్యూజిలాండ్పై భారత స్పిన్నర్లు భిన్నమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. విలియంగ్, లిథమ్ కాన్వే, రాచిన్ రవీంద్ర చక్కటి ఫామ్ లో ఉన్నారు. వీరిని భారత బౌలర్లు ఏ మేర కట్టడి చేస్తారో చూడాలి. బ్యాటింగ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్, పాక్ పై సెంచరీ చేసి ఫామ్ అందుకున్న కోహ్లీపై ఈ మ్యాచ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తన 300వ వన్డేలో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఆసక్తికరం. కివీస్ కు మ్యాచ్ హెన్రీ, ఒరర్క్ల రూపంలో నాణ్యమైన పేస్ జోడీ కూడా ఉంది. వీరికి ఆరంభ ఓవర్లలో భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోవడం కీలకం.